నమస్తే ట్రేడర్స్. ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే అయిపోయింది. ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఏం లేదు. ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ ప్రీవియస్ డే 5 minutes హై అండ్ లో అండ్ కొన్ని రౌండ్ నెంబర్స్ అయితే మార్కేసుకోవాలి. మార్కెట్ అయితే ఇప్పుడు ప్రీవియస్ డే లో పైనే ఓపెన్ అయితే అయింది. మీకు క్లియర్గా ప్రీ మార్కెట్ అనాలిసిస్ కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈరోజు వీడియో కొంచెం లెంతీ అయింది కాబట్టి ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. అంతే. ఓకే, మన సెటప్ కోసం అయితే వెయిట్ చేద్దాం ఒక 5 minutes. ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే అయితే మనకి డౌన్ సైడ్ ఉంది. కాకపోతే ఈరోజు మార్కెట్ మనకి సిపిఆర్ పైన ఓపెన్ అయింది. ఈరోజు కొంచెం ట్రిక్కీ ఉంటుంది అన్నమాట. అంటే నా సెటప్ ప్రకారం ట్రేడ్ తీసుకోవడం కొంచెం ట్రిక్కీ. రీజన్ ఏంటంటే సిపిఆర్ అనేది కింద ఉంది కాబట్టి మనము కాల్ సైడ్ ప్లాన్ చేయాలి యాక్చువల్గా. బట్ ఓవరాల్ ట్రెండ్ వచ్చేసి డౌన్ సైడ్ ఉంది కాబట్టి 5 minutes సెటప్ ఎటు ఫామ్ అయితే అటు అయితే ట్రేడ్ తీసుకుంటా. ఒకవేళ 5 minutes లో బ్రేక్ అయితే పుట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకుంటా. అండ్ ఆ లో బ్రేక్ అయినప్పుడు ఇట్లా మనకి ఏ అబ్స్ట్రాకిల్ దగ్గర లేనప్పుడే కొంచెం దూరం ఉంటే ఒక టార్గెట్ అనేది మనకు ఉంటే అప్పుడు ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాం. అప్ సైడ్ అయితే టార్గెట్ చాలానే ఉంది, కాకపోతే డౌన్ సైడ్ కొంచెం తక్కువ ఉందన్నమాట. ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గరలో ఉన్నాయి. బట్ మన 20 points వచ్చేస్తే టార్గెట్ బుక్ చేసుకొని అయితే డే క్లోజ్ చేసేసా. ఓకే, ఇంకో 20 seconds అయితే మనకి 5 minutes అయితే అయిపోతుంది. వెయిట్ చేద్దాం. ఫస్ట్ క్యాండిల్స్లో అయితే వాల్యూమ్ ఏం లేదు, అన్ని క్యాండిల్స్ చిన్న చిన్న ఫామ్ అయితే అవుతున్నాయి ఈరోజు. క్యాండిల్స్ ప్రైస్ యాక్షన్ చూసినా ట్రెండ్ అయితే మనకి డౌన్ సైడే కనిపిస్తుంది. ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసినా ఓకే, 5 minutes హైలో అయితే మార్క్ చేసేసుకున్నా. ఫైవ్ మినిట్స్ లో బ్రేక్ అయింది, కాకపోతే ఆ క్యాండిల్ చూసారా, ఇంతకుముందు క్యాండిల్ 5 minutes లో బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే కాలేదు ఆ క్యాండిల్. ఈ క్యాండిల్ వెయిట్ చేశాను ఈ క్యాండిల్ క్లోజింగ్ కోసం, బట్ ఈ క్యాండిల్ రివర్సల్ అయితే అయింది. అందుకే వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాండిల్ క్లోజింగ్ కోసం ఇట్లా వెయిట్ చేయాలి. క్లియర్ కట్ క్లోజింగ్ వస్తేనే ఎంట్రీ అయితే ప్లాన్ చేయాలి. ఎగ్జాక్ట్ 5 minutes లో దగ్గరనే ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయ్యి ఈ క్యాండిల్ ఇట్లా బుల్లిష్గా ఫామ్ అవుతుంది. బట్ 5 minutes హై బ్రేక్ అయ్యేంత వరకు నేనైతే కాల్ సైడ్ అయితే ప్లాన్ అయితే చేయను. 5 minutes హై బ్రేక్ అయితేనే కాల్ సైడ్ ప్లాన్ చేస్తా, లేదంటే లో బ్రేక్ అయితే పుట్ సైడ్. అంతే, సింపుల్ రీజన్. క్యాండిల్ స్టార్టింగే మంచి కన్సాలిడేషన్ అయితే కనిపిస్తుంది, మంచి ప్రైస్ యాక్షన్. ఫైవ్ మినిట్స్ లో దగ్గర అయితే 2 సార్లు అయితే సపోర్ట్ తీసుకుంది ఆల్రెడీ. ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం, ఇప్పుడు థర్డ్ టైం అయితే వస్తుంది. చూద్దాం, థర్డ్ టైం బ్రేక్అవుట్ అయితే ప్లాన్ చేస్తే మనకైతే మంచి సెటప్. 5 minutes సెటప్ అనగానే 5 minutes ఒక్కటే కాదు ఫ్రెండ్స్, మనము ప్రైస్ యాక్షన్ ఇట్లా చూస్తాము, పుల్ బ్యాక్స్, కన్సాలిడేషన్ అవి చూసుకునే ఎంట్రీ అయితే అవుతా. జస్ట్ 5 minutes అనగానే 5 minutes బ్రేక్ కాగానే ఎంట్రీ కాను. అట్లా ఎంట్రీ అవుతే అంటే ఫస్ట్ మనము 5 minutes అనే ఒక సెటప్ మీద మనము కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, అప్పుడే మనకు అర్థమవుతుంది ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి అని. అందుకే ఒక సెటప్ మీరు ఫిక్స్ అయ్యారు అనుకోండి, ఆ సెటప్ మీద మీకు కొంచెం గ్రిప్ అనేది వస్తుంది. ఆ సెటప్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఆ సెటప్ ఒకసారి 5 minutes బ్రేక్ కాకముందు ఇట్లా వర్క్ కావచ్చు. ఎలా అంటే 5 minutes రేంజ్లో మనకి చిన్న కన్సల్టేషన్ ఉంటే మనము ఎంట్రీ అనేది అవ్వచ్చు. అలా
5 మినిట్స్ సెటప్ అనగానే ఎగ్జాక్ట్ 5 మినిట్స్లో బ్రేక్ అవ్వాలని ఏం లేదు. కాకపోతే ఆ 5 మినిట్స్ ఆ రేంజ్లో లో ఆర్ హై రేంజ్లో మనకి కన్సల్టేషన్స్ ఏమైనా అయ్యాయా, పుల్ బ్యాక్ ఏమైనా ఇచ్చిందా అని అవి ఇట్లా ఇంపార్టెంట్. ఇప్పుడు చూసారా థర్డ్ టైం పుల్ బ్యాక్ బ్రేక్ అవుతుంది. ఇది ప్రైజ్ యాక్షన్ అనమాట. ఇలా సెటప్ అనగానే సెటప్ ఒక్కటే కాదు, సెటప్ అంటే ప్రైజ్ యాక్షనే. ఓకే, లో బ్రేక్ అయింది బట్ క్యాండిల్ అయితే క్లోజ్ ఇవ్వలేదు లో కింద, అందుకే ఇంకా కొంచెం వెయిట్ చేస్తున్నా. ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ని బ్రేక్ అవుతే ఎంట్రీ అయితే తీసేసుకుంటాం. ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ కావాలి ఈ క్యాండిల్. ఓకే, లేదంటే ఈ క్యాండిల్ 5 మినిట్స్ లో కింద క్లోజ్ అయినా ఎంట్రీ అయితే తీసేసుకుంటాం. ఓకే, 5 మినిట్స్ లో కిందనే క్లోజ్ అయితే అయింది, ఎంట్రీ అయితే తీసేసుకున్నాం. చూసారా 5 మినిట్స్ లో బ్రేక్ కాగానే ఎంట్రీ తీసుకుంటే ప్రీవియస్ టైమే బ్రేక్ అయింది ఆల్రెడీ ప్రీవియస్ సపోర్ట్లోనే. బట్ మనకి ఎంట్రీ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం అయితే వెయిట్ చేసా. ఇప్పుడు ఆ పుల్ బ్యాక్ అనేది ప్రైజ్ యాక్షన్. ఆ పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత సెకండ్ టైం బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ అయితే ఇచ్చాను. ఇప్పుడైతే చిన్న లాస్లోనే ఉన్నాం మనం. ఓకే, గుడ్. ప్రాఫిట్లోకి వచ్చేసాం, 124 ప్రాఫిట్. ఓకే, 100 ప్రాఫిట్. టార్గెట్ అయితే మనకి ప్రీవియస్ డే లో దాకా ఉంది, ప్రీవియస్ డే క్లోజింగ్ దాకా అవుతుంది. ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ ప్రీవియస్ డే హై అక్కడ వరకు అయితే మనం టార్గెట్ ఉంది. కాకపోతే ఒక 700 పాయింట్స్ రీచ్ అయితే ఎంట్రీ అయితే ఎగ్జిట్ అయితే అయిపోతా, డే అయితే క్లోజ్ అవుతుంది మనది. ఓకే, 250. గుడ్. చూసుకోవచ్చు ఆ బ్లాక్ కలర్ లైనే మనకి ప్రీవియస్ డే హై అనమాట. అండ్ ఆ రెడ్ జోన్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్, అక్కడ వరకు అయితే మనకు టార్గెట్ ఉంది. ఓకే, 300. ఓకే, 100. మనకు సపోర్టింగ్గా ఈఎంఐ ఇట్లుంది, కాకపోతే వీవ్యాప్ వచ్చేసి కొంచెం కింద ఉంది. ఓకే, ఈ క్యాండిల్ ఎగ్జాక్ట్ ఎస్ఎల్ దగ్గరకు వచ్చింది, 300 లాస్. ఓకే, అగైన్ బ్యాక్ టు ప్రాఫిట్. జస్ట్ ఎస్ఎల్కే ఒక 1 పాయింట్లో మిస్ అయితే అయినాం, లేదంటే ఈరోజు ఇట్లా అంటే ఎస్ఎల్ హిట్ అయ్యేది. ఓకే, గుడ్. 200, 300, 500. ఓకే, 500. ఓకే, 600, 700 వరకు అయితే వెయిట్ చేస్తాం. ఎస్ఎల్ అయితే లైట్ ట్రైల్ అయితే వేస్తున్నాం. ఓకే, 700 రీచ్ అయింది, కట్ అయితే వేసేస్తున్నాం. కట్ చేసేసాం. 715 అయితే ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసాము. నాట్ బ్యాడ్, గుడ్. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్.
ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.